తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేసి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఏపీ ఐఐసి కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. నర్సాపురంలో టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కూటమి నాయకుల మధ్య మనస్పర్ధలు ఉంటే చర్చించి కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదులో నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. సభ్యత్వ నమోదు కానీ అదేవిధంగా దాంతోపాటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ ఏదైతే ఫిబ్రవరిలో జరగబోతుందో దానికి అధినాయకులందరూ కూడా ఎన్డీలో భాగస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ క్యాండిడేట్ని అందరూ కలిపి డిసైడ్ చేయండి. దానికోసం ఏదైతే ఓటు నమోదు ఏదైతే ఎన్రోల్ చేసుకోవాలో ఒకసారి గతంలో నాకు ఓటు ఉంది ఇప్పుడు అదే ఉంటుందని కంటిన్యూ అవుతుందని అనుకుంటే అది లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఆ నిన్నటి నుంచి ఏదైతే తారీఖు నిన్న మొదలైనటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరూ ఎన్రోల్ చేసుకుంటానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అదేవిధంగా జనసేన కానీ అందరూ కలిసి బీజేపీ వారు కూడా అందరూ ఎన్రోల్ చేసుకుని మనందరం కూడా ఏదైతే పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరి పేరు సూచిస్తే బాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పరమేశ్వర్ గారు కానీ అందరూ కూడా ఎవరైతే సూచిస్తారో వారిని పూర్తి స్థాయిలో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న పరస్పర ఉండొచ్చు కానీ నాయకులు చెప్పిన నిర్ణయాన్ని ఎవరైతే శాసనసభ్యులు అవ్వచ్చు నేను అవ్వచ్చు లేకపోతే వేరెవరు రామరాజు గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు అయినా సరే శాసనసభ్యులు అవ్వచ్చు కారణాలు కావచ్చు రాజకీయాల్లో అందరూ కూడా కలిసికట్టుగా ముందరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా. కాబట్టి ఇది ఉమ్మడి సంసారం అందరూ కూడా ఎన్డీఏలో భాగంగా అందరూ కూడా చక్కగా ముందరికి వెళ్ళాలి కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అవతల పార్టీకి అన్ని పార్టీలకు ఉంటుంది కాబట్టి అందరూ కలిసికట్టుగానే జరుగుతుంది. అవసరంగా జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అట్లాంటివి ఏముందో 100% అందరూ తెలుసుకుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బట్ ఆ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం ఈ జిల్లా వాసిగా నేను గర్వపడుతున్నా. కంపల్సరీ నేను కూడా దాని మీద ఒకసారి నేను ఈ నెల 5వ తారీఖున ఉదయం శనివారం నాడు 8:30 గంటలకి ఛార్జ్ తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని మార్పులు ఏమైనా చేయాల్సి వస్తుంటే మనది అంతా అగ్రికల్చర్ సెక్టార్లో ఉంది. అది ఏపీఐసి పరిధిలోకి కొంత భాగం వస్తుంది. ఇండస్ట్రీస్ కొన్ని ఏదో ఫీడ్ ప్లాంట్స్ అవి వస్తాయి. కనవై కూడా ఏదైతే ఏఐసి పరిధిలోకి తీసుకుని దానికి అనుబంధమైనటంటే ఈరోజు ఆటో స్టాండ్ కాడి నుంచి ఆటోలు ఉన్నారు, ఆటో మెకానిక్ షెడ్స్ ఉంటారు, అదేవిధంగా ఫౌండరీస్ ఉంటారు, అట్లాగే ప్రతిదానికి ఒక పడవలు తయారు చేసే కర్మాగారం ఉంటుంది. అట్లా దేనికి సంబంధించి ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలకు సంబంధించి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీకి అవసరమైతే ఒక చిన్న సైజ్ పార్క్ చేసి పబ్లిక్కి ఉపయోగపడేలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న 2 యువకులను అరెస్టు చేసినట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి 212 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, ఒక టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే నెలలో కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగలను గురువారం వాడపాలెంలో అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన బండారు మణికంఠ, చింతపల్లి వెంకట్రాజు అనే యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ జి సురేంద్ర, పోలీస్ సిబ్బందిని విద్యాసాగర్ అభినందించారు. బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ ప్రైవేట్ జాబ్ గా పనిచేస్తారు. వీళ్ళ హస్బెండ్ గారు కూడా అడ్వకేట్ గా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు మే 5, 2024 చుట్టాలింటికి వెళ్లి 9వ తారీఖున చూసుకునేసరికి తలుపులు బద్దలు కొట్టి ఈ బీరువాలో ఈ బంగారపు ఐటమ్స్ అన్ని కూడా సుమారు 220 గ్రాముల బంగారం, 2 కేజీలు వెండి ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అదేవిధంగా టైటాన్ వాచ్ ఇవన్నీ కూడా దొంగిలించారు. దీనిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ ఎఫర్ట్స్ పెడుతూ మా క్రైమ్ పార్టీ కానివచ్చు, మా ఎస్ఐ గారు కావచ్చు, మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు ఉన్నారు. ఒక అతని పేరు, వీళ్ళిద్దరూ కూడా మన వాడపాలానికి సంబంధించిన వాళ్ళు. బండారు మణికంఠ అని చెప్పి ఫాదర్ పేరు శ్రీనివాసరావు, 21 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, వాడపాలెం బస్ స్టాండ్ దగ్గర. అదేవిధంగా రెండో అతను చింతపల్లి వెంకటరాజు, తండ్రి పేరు వెంకటేశ్వరరావు, 23 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, సత్యంతలపూడి దగ్గర, బజారు వీధి, వాడపాలెం. వీళ్ళిద్దరూ కలిసి పాత చెడు సావాసాలకు అలవాటు పడి మందు దగ్గర ఇంటి దగ్గర ఇద్దరికి పరిచయం.
చింతపల్లి వెంకటరాజు ఉన్నాడు. ఇతని మీద గతంలో రాజోలు పోలీస్ స్టేషన్ కూడా గంజా కేసు ఉన్నాయి. కొత్తపేట పోలీస్ స్టేషన్ లో 2 సింపుల్ హార్ట్ కేసు అంటే కొట్టుకునే కేసులు ఉన్నాయి. బండారు మణికంఠ అతను రీసెంట్ గానే ఒక 1 month బ్యాక్ కొత్తపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో అది నేరం చేసినట్టు చెప్తే నేను చంపుతాను బెదిరిస్తే అది చెప్పలేదు. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి పేర్కొన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా కాకినాడ సూర్యకళా మందిరంలో ఉపాధ్యాయ రంగస్థలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ రంగస్థల ప్రతిభను కనబరిచారు. ఎమ్మెల్యే ఇళ్ల వెంకటేశ్వరరావు స్వయంగా ఉద్యమ గీతాలు పాడి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ వర్మ, జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాల పూర్తయినటువంటి సందర్భంగా ఒకవైపు ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించుకొని రంగస్థలం పేరుతోటి ఇలా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పాటలు పాడేవాళ్ళు, అట్లాగే నాటికలు వేసేవాళ్ళు, పాత్రలు వేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఆహ్వానించి ఒకరోజు రంగస్థల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ జిల్లాకి డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున బహుముఖంగా ఈ కళారూపాలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయ బహుమతులు వ్యవహారాలు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్స్కి మొత్తంగా మనం ఆ రకంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని సక్సెస్ చేసినందుకు ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కమిటీకి, జిల్లా కమిటీకి అభినందనలు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మార్కెట్ వర్తకుల సారథ్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవి శరన్నవరాత్రులను గత 40 సంవత్సరాలుగా పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారికి శ్రీశైలపుత్రి దేవి అవతారంతో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యులు మండల సత్యనారాయణ, మండల కృష్ణస్వామి నాయుడు, గునిశెట్టి సత్యనారాయణ, గునిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలోని వరంగల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలి పూలతో బతుకమ్మను అలంకరించి మహిళలు పండుగను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ పండుగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలు ఫుల్ జోష్తో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పర్వం మొదటి రోజు కనుల పండుగ ఆరంభమైంది. తొలినాటి బతుకమ్మ వేడుకలకు నగరంలోని 1000 స్తంభాల భద్రకాళి ఆలయ ప్రాంగణాలు, పలుచోట్ల గల వివిధ ప్రదేశాలు వేదికలుగా నిలిచాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బందరు పోర్టు నిర్మాణం వేగవంతం చేస్తామన్న సీఎం చంద్రబాబు, రాజధాని పోర్టుగా గుర్తింపునిస్తామని స్పష్టం.
కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా సూపర్ 6 ఊసేయలేదన్న మాజీ సీఎం జగన్. ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబూకుతోందంటూ ప్రకటన. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్న రాష్ట్ర ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు. పార్టీలో విభేదాలుంటే పరిష్కరించుకుంటామని స్పష్టం. నర్సాపురంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. మొదటి రోజు శ్రీశైల పుత్రీదేవి అలంకరణలో భక్తులకు అమ్మ దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.